హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కోకోనట్ రైస్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికి కొబ్బరి నేను ముందే ఇలా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. కొంచెం క్యాషు, కొంచెం పీనట్స్, కొంచెం కొత్తిమీర, ఒక 2 చిల్లీస్ మన స్పైసీకి తగినంత, అండ్ పెప్పర్ ఆల్సో, కరివేపాకు పోపుకి, అండ్ తాలింపుకి కొంచెం నెయ్యి నూనె 2 మన టేస్ట్. నెయ్యి ఎక్కువ ఇష్టపడతారు అనుకుంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే నెయ్యి అండ్ నూనె హాఫ్ వేసుకొని కొంచెం మంచిగా వేడయ్యాక పల్లీలు వేసేయాలి. పల్లీలు వేగాక పోపు కూడా వేయాలి. పోపు గింజలు కూడా వేగాక మనం క్యాషు కూడా పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం మంచిగా క్రంచీగా అయిపోవాలి. పోపు అంతా అయిపోయాక మనకి పచ్చిమిరపకాయలు అండ్ ఇవి కరివేపాకు పెట్టాం కదా వాష్ చేసేసి, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిపోవాలి. అండ్ పోపులో మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఎండుమిర్చి కూడా సరిపోయేంత వేసుకొని, ఈ పోపుకు సరిపోయేంత సాల్టు, మనం ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్నాం కదా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ రైస్ ఉడకబెట్టేటప్పుడే మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోద్ది. అండ్ లాస్ట్లో ఇంక దించేస్తున్నాం అనగా ఇంగు కూడా వేసుకోవాలి. పోపుకి చాలా ఫ్లేవర్ ఉంటుంది ఇంగు వేస్తే కోకోనట్ రైస్లో. అండ్ రైస్ కూడా రెడీగా ఉంచేసుకుంటే ముందే మనం ఇది వేడి రైస్తో కాకపోయినా మార్నింగ్ వండేసిన రైస్ ఉండిపోయింది అన్నప్పుడు ఇలా కోకోనట్ రైస్ చేసి ఇచ్చేయచ్చు. ఈ 1 pot రైస్ వల్ల ఏంటంటే మనకి పొద్దున పూట టైం కూడా సేవ్ అయ్యిద్ది. కిడ్స్కి లంచ్ బాక్స్ పెట్టాలన్నా, లేకపోతే ఈవినింగ్ పూట మనము వండే ఓపిక లేదు అంటే జస్ట్ ఇలా పోపు వేసేసుకొని రైస్ ఆల్రెడీ ఉంటే కనుక కోకోనట్ రైస్ చేసేసి పెట్టేయచ్చు. సో దట్ ఈజీగా అయిపోద్ది. ట్రై చేయండి మీరు కూడా. ఇంకా లాస్ట్లో దించేస్తున్నాం అన్నప్పుడు ఒక 30 seconds ముందు కోకోనట్ కూడా వేసి జస్ట్ అలా ఫ్రై చేసేయాలి. ఈలోపు రైస్ ఆల్రెడీ నేను పక్కన పెట్టేసాను, చల్లగా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు ఆ పోపు అంతా వేసేయాలి, మంచిగా మిక్స్ చేయాలి. వేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా పొడి పొడిగా అవుద్ది, స్మాషీగా కూడా అవ్వదు. మంచిగా చల్లారాక ఈ మిక్చర్ అంతా వేసేసి కలిపేయాలి. అంతే, మనకి యమ్మీ అండ్ టేస్టీ కోకోనట్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ బెల్ ఐకాన్.